ఈ రోజు తెలుగువారి పెళ్లిలో నైట్ భోజనంలో ఏమేమి పెట్టారో చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. సో హై ఫ్రెండ్స్ అందరికి, ఈ రోజు ఒక తెలిసిన అన్న పెళ్లికి ఇన్వైట్ చేసింటే మా బాహుబలి ఫోన్ చేసి రామన్ సార్ వెళ్ళొద్దాంరా అంటే ఇక రెడీ కిందికి వచ్చాను. మా బాహుబలి కార్ వేసుకుని వచ్చినాడు. ఇక ఇద్దరం కలిసి కార్ లో ఫంక్షన్ హాల్ అయితే వెళ్తున్నాము. ఇక కార్ పార్కింగ్ లో పెట్టేసి ఫంక్షన్ ఎలా జరుగుతుందో చూద్దాం రా అని చెప్తే ఫస్ట్ ఫుడ్ తినేద్దాం రా లేకుంటే అయిపోతుందని చెప్తున్నాడు. నాకు ఇది వినగానే మా బాహుబలికి ఇలా చెప్పాలనిపించింది. నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే, కానీ బాధపడతాడేమో అని చెప్పలేదు అంతే. ఇక మనోడు ఎంత ఆకలి మీద ఉన్నాడేమో తెలియదు కానీ లోపలికి పోతానే ఫస్ట్ అన్నం పెట్టించుకున్నాడు. ఇక వాడు తింటా ఉంటే నేను ఎక్కడ చూస్తూ ఉండాలని చెప్పి ఇక నేను కూడా వెళ్ళి అన్నం పెట్టించుకుంటున్నాను. ఇక్కడ డిన్నర్ లోకి ఏమేమి పెట్టారంటే హోలీగలు, ఒక స్వీట్, పన్నీర్ కర్రీ, జీరా రైస్, మష్రూమ్ రైస్, అలాగే వంకాయ కర్రీ అయితే పెట్టినారు. అన్ని వెజ్ ఐటమ్స్ అన్నమాట. నాన్ వెజ్ ఐటమ్ ఒకటి కూడా లేదు. యాక్చువల్ గా చాలా మంది తెలుగువారి పెళ్లిలో అన్ని వెజ్ ఐటమ్స్ పెడతారంట. నాకైతే తెలియదు, ఎందుకంటే నేను తెలుగువారి పెళ్లికి రావడం ఇదే ఫస్ట్ టైం. ఇక వెజ్ ఐటమ్స్ కూడా ఎలా ఉంటాయో చూద్దామని చెప్పి అన్ని కలిపి రొంత పెట్టించుకున్నాను. వెజ్ ఐటమ్స్ అన్ని తక్కువ అంచనా వేసాను కానీ ఇక్కడ ఉండే ఐటమ్స్ అన్ని ఒక్కొక్కటిగా అన్ని తింటే ఉంది చూడండి. నాన్ వెజ్ కంటే తక్కువ ఏం లేదు. నిజంగా ఫుడ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. నేను మా బాహుబలి గారు ఫుడ్ తిని కంప్లీట్ చేసి ఫంక్షన్ చూసుకుని ఇంకా రాత్రి ఇంటికి అయితే బయలుదేరిపోయినాము. ఇక రేపు మార్నింగ్ ముహూర్తం ఉందంట. ఇక మా వాడు రేపు కూడా వస్తాం రా అని చెప్తే చూద్దాం లేదా టైం దొరికితే వస్తా అని చెప్పినాను. ఇక రేపు వచ్చినామా లేదా, వస్తే ఇక్కడ ఏమేమి పెట్టినారు ఏం కథ అనేసి మీకు వచ్చే వీడియోలో చూపిస్తాను. అంతవరకు ఈ వీడియో ఎలా ఉందో కమెంట్ చేసి ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చే వీడియోలో కలుద్దాం. బాయ్.